ఓకే. సో, కొన్ని రోజులు గడువు తర్వాత సుమారుగా మనం 12 రోజులు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము రాంతా విజ్ఞానాన్ని, పుస్తక పఠనాన్ని. ఇప్పుడు 13వ రోజు. సో, ప్రతిరోజు ఇంత గతంలో ఏ విధంగా చేశామో, ఈరోజు గూడా మొదలుపెట్టే ఒక 5 నిమిషాల ముందు ఇతరులు జాయిన్ అయ్యే క్రమంలో ఒక 5 మినిట్స్ మనం కాంటంప్లేట్ చేద్దాము. మీ యొక్క నుదుటి మీద పూర్తిగా 'ఐ యామ్ గాడ్' నేను దైవాన్ని అనే అంశాన్ని నింపుకోండి మాస్టర్స్. సో, మీరు రోజు ఏ విధంగా అయితే ధ్యానం చేస్తారో, సో, అదే విధంగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నడుము తల నిటారుగా ఉంచండి. జస్ట్ రిలాక్స్. మీ యొక్క నుదుటి మీద 'ఐ యామ్ గాడ్' మీ యొక్క నుదుటి మీద 'ఐ యామ్ గాడ్' ప్రతి అక్షరాన్ని పూర్తిగా మీ అంతరంలో ఒక భావనతో నింపుకుంటూ, ఆ దైవపు దివ్యత్వాన్ని రామ్‌తా అందించిన ఆ దైవపు ఉనికిని దర్శించడం, దైవాన్ని దర్శించండి. ఈ అంశాలను మనం గతంలో చాలా చక్కగా వివరణాత్మకంగా ఆ జ్ఞానాన్ని పొందాము. ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా 'ఐ యామ్ గాడ్' అనే ఆ యొక్క సెంటెన్స్‌లో నేను దైవాన్ని అనే ఒక భావనలో పూర్తిగా నింపుతూ మీ నుదుటి మీద ప్రతి అక్షరాన్ని అనుభూతి చెందండి. ఐ, ఏ, ఎం, జీ, ఓ, డి. ఆ ప్రతి అక్షరాన్ని మీరు అనుభూతి చెందే క్రమంలో దైవము అనే స్థితిని మీలో బాగా అంతరంలోకి తీసుకోండి. మీరే దైవము. నేనే దైవము. సమస్తము దైవమే. ఐ యామ్ గాడ్. దైవంగా నేను చేసే ఆలోచన అందరికి, నాకు ప్రతి ఒక్కరికి, నా కుటుంబంలో అందరికీ కూడా మెరుగైన పరిస్థితులను, ఆనందకరమైన పరిస్థితులను ఏర్పరుస్తుంది. ఐ యామ్ గాడ్. లాస్ట్ 2 మినిట్స్ మీ నుదుటి మీద ప్రతి అక్షరాన్ని అనుభూతి చెందండి. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. ఐ యామ్ గాడ్. ఆఖరి ఒక్క నిమిషం మీ నుదుటి మీద భావం చేస్తూ ఉండండి.
నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. ఇలా ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ యొక్క భావాన్ని మనలో నింపుకుంటూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి లేదా ధ్యానిస్తూ ఉండాలి. నేను దైవాన్ని అనే భావన మనలో నింపుకున్నప్పుడు ఆ దైవిక అంశాలు నాలో మరింతగా పెంచబడుతూ ఉంటాయి కాబట్టి, నేను చేసే ఆలోచనలు కానీ, నేను మాట్లాడే అంశాలు కానీ, ఇవన్నీ ఎన్నో మెరుగైన స్థితులను నాలో కలిగించడమే కాకుండా, అటువంటి పరిస్థితులు కూడా ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట. ఓకే. సో, అందుకనే ఎప్పుడు గూడా ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. అలా చేసే మేనిఫెస్టేషన్స్ కూడా తొందరగా అవుతూ ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడూ ఏర్పడుతూ ఉంటాయి. ఓకే మాస్టర్స్. సో, రామ్తా విజ్ఞానము ఎవరైనా మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే యూట్యూబ్ ద్వారా అయితే గనుక యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్ ఉంటుంది. సో, అక్కడి నుంచి మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్ అప్‌డేట్స్ కోసము. సో, అదేవిధంగా ఈ నెల 25వ తారీఖున ఫిజికల్ ఇమ్మోర్టాలిటీకి సంబంధించి ఒక ఫ్రీ మీటప్ అనేది ర ర కండక్ట్ చేయడం జరుగుతుందండి కూకట్పల్లిలో. సో, రేపటి వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 200 మెంబర్స్‌కి అక్కడ మనకి అలో ఉంది కాబట్టి, ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే గ్రూప్‌లో ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ పెట్టామో, సో, దాంట్లో ఉన్న నంబర్స్‌కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోగలరు. సో, అక్కడ మనకి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. కాబట్టి పూర్తి సమయాన్ని మీరు ఎవరైతే కేటాయించాలనుకున్నారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఎవ్రీ 1 అవర్, 1 అవర్‌కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్స్ అమరత్వానికి సంబంధించి ఎంతో అద్భుతమైన అంశాలను అందిస్తారు. ఎందుకు ఇంకా మనము మరణము ఇటువంటి భ్రమల్లో ఉండిపోతున్నాము. అమరత్వాన్ని సిద్ధించుకోవడానికి గురువుల నుంచి ఎటువంటి సందేశాలు ఇవ్వబడ్డాయి, ఎటువంటి ప్రాక్టీసెస్, డిసిప్లిన్స్ ఇవ్వబడ్డాయి. ఇటువంటి అంశాలు కూడా అక్కడ అందించబడతాయి కాబట్టి ఇది చాలా రేరెస్ట్‌గా జరిగే ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్. కాబట్టి ఇది అందుకని అందరికీ ఫ్రీగా యాక్సెస్ ఉండాలని చెప్పేసి అమౌంట్ కూడా ఏం పెట్టలేదన్నమాట. కాబట్టి ఇలాంటి సెషన్స్ మిస్ అయితే చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతామన్నమాట. అవగాహన పొందడం అనేది కష్టం. ప్లస్ ఎంతోమంది మాస్టర్స్ వస్తారు కాబట్టి, వాళ్ళ నుంచి ఒకటే అంశం మీద చాలా ఉధృతమైన జ్ఞానం మనం అందుకోవచ్చు. అంటే ఒక్క మాస్టర్ ఒక్క అంశాన్ని చెప్తుంటారు. కాదు. ఇక్కడ అందరూ మాస్టర్స్ కలిపి మనకి ఒకటే అంశాన్ని చెప్తూ ఉంటారనమాట. సో, మరణము అనే లేదు. అది లేనే లేదు. ఎందుకంటే అది ఒక భ్రమ మాత్రమే. కానీ ఆ భ్రమలోనే మనం ఎందుకు మిగిలిపోయి ఈ జన్మ పరంపరలో ఉండిపోతున్నాము. ఇటువంటి అన్ని అంశాలు కూడా అక్కడ చర్చిస్తూ ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనం తీసుకుంటూ మార్పు చేసుకోవడానికి కూడా కొన్ని ప్రాక్టీసెస్ ఇవ్వబడతాయి కాబట్టి, సో, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకున్నా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్న మెడిటేటర్స్ కానీ, మాస్టర్స్ కానీ ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి. సో, వాళ్ళని కూడా రిజిస్టర్ అవ్వమని చెప్పండి. ఓకే మాస్టర్స్. ఈరోజు మనం రామ్‌తాత్ తెలుగు బుక్ ఏదైతే మనం స్టడీ చేస్తున్నామో పీడీఎఫ్ పేజ్ నంబర్ 95 ఏది ఒకవేళ తెలుగు పీడీఎఫ్ అయితే గనక దాంట్లో మనం మరణమా, అధిరోహణమా అనే ఒక సబ్జెక్ట్‌లో కంటిన్యూ అవుతూ వస్తున్నాము. దాంట్లో ఎక్కడి వరకు చదివామంటే గనక మనం పేజ్ నంబర్ 95లో మరణం తథ్యమని తప్పదు అని మీ ప్రగాఢ విశ్వాసం కాబట్టి దాన్నే ఎప్పుడు మీరు కోరుకుంటున్నారు కాబట్టి. ఓకే. సో, మరణం అంటే ఉంది అనేది మీరు బలంగా నమ్మేస్తున్నారు కాబట్టి అదే వస్తుంది అని చెప్తున్నారు. యద్భావము తద్భవతి. ఓకే. సో, మీ శరీరం మిమ్మల్ని సేవించడానికే తయారై ఉంది. మీ శరీరం మిమ్మల్ని సేవించడానికే తయారై ఉంది. ఆలోచన సర్వస్వపు ఓ ఉపకరణమే శరీరము. అంటే నా ఆలోచన సర్వస్వపు ఓ ఉపకరణమే శరీరము. ఈ శరీరం ఎలా ఏర్పడిందంటే నా యొక్క ఆలోచనల ద్వారా ఏర్పడింది. ఓ మహాద్భుత నిర్మాణ కౌశలంతో ఈ శరీరం సృజింపబడింది. మహా సంక్లిష్టతను, మహా సామర్థ్యాన్ని ఈ శరీరం సంతరించుకొని ఉంది. కానీ ఓ స్వంత మనస్సు దీనికి లేదు. ఈ శరీరానికంటూ ఇండివిడ్యువాలిటీ లేదు. అంటే దానికంటూ డెసిషన్ తీసుకునేది లేదనమాట శరీరానికి. సో, నేనెలా అయితే దీన్ని సృష్టించుకున్నానో ఆ విధంగానే సృష్టింపబడింది. సో, ఇది చూడ్డానికి ఎలా ఉంది? సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఎక్కువ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని చెప్తున్నారు ఈ శరీరానికి. కేవలం ఒక సేవకుడిగా ఉండడం కోసమే ఈ దేహ కల్పన జరిగింది. ఈ దేహం ఎలా అంటే ఒక సేవకుడిగా ఉండడం కోసం మాత్రమే ఈ యొక్క కల్పన జరిగింది. దేహ కల్పన అని చెప్తున్నారు. క్లియర్‌గా వినండి. దేహ కల్పన జరిగింది. ఓ నిర్దిష్ట కాల వ్యవధి నిర్ణయం మీ ద్వారా జరిగేంత వరకు అది సజీవంగానే ఉంటుంది. ఒక నిర్దిష్ట కాల వ్యవధి నిర్ణయం మీ ద్వారా జరిగేంత వరకు అది సజీవంగానే ఉంటుంది. అంటే నేను
ఒక 40 సంవత్సరాలు ఉంటాను, లేదా ఒక 60 సంవత్సరాలు ఉంటాను, లేకపోతే ఒక 100 సంవత్సరాలు ఉంటాను, లేదా ఒక 200 సంవత్సరాలు ఉంటాను. అంటే మన పరిధిలో, మన యొక్క ఆలోచన విధానంలో ఏదైతే నిర్దిష్టంగా ఉంటుందో అంతకాలము కొనసాగుతుంది. నేను 1000 సంవత్సరాలు ఉంటానంటే 1000 సంవత్సరాలు కొనసాగుతుంది. కానీ ఆ ఉంటాను అనే భావన ఏదైతే ఉంటుందో అది స్థిరంగా ఉండాలి. అంటే నా అంతరంలో బలంగా ఉండాలి. క్లియర్‌గా చెప్పాలంటే. ఏదో పైపైన అనుకోవడం కాదు. లోపల ఏదైతే ఉందో అదే వ్యక్తపరచగలగాలి. బయట నేను భావన చేస్తూ అనుకోవడం అనేది కొంతవరకు పనిచేస్తే, ఏదైతే నాలో స్థితమవుతుందో అంటే నేను ఈజీగా ఒక 200 ఏళ్ళు, 300 ఏళ్ళు బతికేస్తానండి. లేకపోతే ఓ 2, 3 వేల సంవత్సరాలు బతుకుతాను. అది పెద్ద విషయమే కాదు నాకు అనే భావన బలంగా స్థితమైనప్పుడు శరీరం గూడా అలాగే ముందుకు వెళ్తుందనమాట. అదే చెప్తున్నా. ఓ నిర్దిష్ట కాల వ్యవధి నిర్ణయం మీ ద్వారా జరిగేంత వరకు అది సజీవంగానే ఉంటుంది. లేదు నేను ఇలాగే ఉంటానండి. చిరంజీవి తత్వంతో ఉంటాను. ఎంత కాలమైనా ఎన్ని యుగాలైనా నేను ఉండగలను. కావాలంటే నా శరీరాన్ని నేను కాంతి శరీరంగా మార్పు చేసుకుంటాను. అనుకుంటే అలాగే మార్పు చెందుతుంది. మీరు ఎంతవరకు దాన్ని ఉంచుకోవాలి అనుకుంటే అంతకాలము అది జీవిస్తుంది. కానీ వృద్ధాప్యపు ఆలోచనలను శరీరం కృంగి కృషించి నశించిపోవాలనే ఆలోచనలు ఒకవేళ మీరు స్వీకరించినా, లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోయినా, లేదా సంతోష ఆనందాలకు మీరు పాత్రులు కారన్న భావనలు మీలో ప్రతిష్ఠించుకున్నా, అప్పటి నుంచే మీ శరీర పతనం ప్రారంభమై మృత్యువాత పడడానికి మీ దేహం సమాయత్తమవుతుంది. సో, ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో, ఈ ప్రాసెస్ ఏది ఎంత కాలం అంటే అంతకాలం జీవించొచ్చు. కానీ వృద్ధాప్యపు ఆలోచనలు అంటే నేను ముసలివాడినయిపోతున్నాను, శరీరం కృంగిపోతుంది. అంటే నేను ఇంతకుముందున్న యవ్వనంలో ఉన్నంత బలంగా లేను, నశించిపోవాలన్న ఆలోచన అంటే పెద్ద పెరుగుతున్నాను గదా! ఇంకేముంది వయసయిపోతుంది గదా! లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోవడం. అంటే నా పట్ల ఇష్టం నా మీద లేదు. ఇంకెందుకు ఈ జీవితం అసలు ఏం జేయాలి? చిన్నప్పటి నుంచి అయ్యే ఇబ్బందులు, అయ్యే పేదరికము, అయ్యే కష్టాలు, అయ్యే రోగాలు అని చెప్పేసి ఒక ఇష్టం లేని తత్వం ఏదైతే ఉంటుందో అలాంటివి ఉన్నా ఓకే. ఒకవేళ మీరు స్వీకరించినా, లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోయినా, లేదా సంతోష ఆనందాలకు మీరు పాత్రులు కారన్న భావనలు. అంటే డబ్బుంటేనే ఆనందము, లేకపోతే డబ్బు లేకపోతే ఇది, లేకపోతే మంచి ఇల్లుండాలి, మంచి ఇల్లు లేకపోతే ఇది. రకరకాల అంశాలు ఏవైతే ఉంటాయో, సంతోషాన్ని లేని అంశాలు. మీరు పాత్రులు కారన్న భావనలు మీలో ప్రతిష్ఠించుకున్న అప్పటి నుంచే మీ శరీర పతనం ప్రారంభమై మృత్యువాత పడడానికి మీ దేహం సమాయత్తమవుతుంది. అంటే ఈ భావనలు నాలో కలుగుతున్నాయంటే శరీరాన్ని ఎవరు ఈ యొక్క రోగాలకి లేకపోతే ఈ మృత్యువాతికి అన్నిటికి రెడీ చేసేది ఎవరంటే నేనే. కాబట్టి నేనెప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉంటాను అనే ఒక భావనను ఎప్పుడూ స్థితం చేసుకొని, ఆ యొక్క పరిస్థితుల్ని నేను సృష్టికర్తగా సృష్టి చేసుకుంటూ, వాటిలోనే నేనెప్పుడూ నడుస్తూ ఉన్నప్పుడు, ప్రతీదీ ఆనందంగా ఉన్నప్పుడు, ఆ చిరంజీవి తత్వము అనేది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. చక్కగా చెప్పారు. ఎలాగా ఎంతకాలం ఉండాలి అంటే, ఎటువంటివి మార్పు చేసుకోవాలో కూడా క్లియర్‌గా చెప్పారు కాబట్టి, సో, దాని మీద ప్రయత్నం చేయడమే. సో, రామ్‌తా విజ్ఞానము అంటే జ్ఞానంతో పాటు ఆచరణ అంశాలు కూడా దాంట్లో నిగూఢంగా ఇచ్చేస్తారు మనకి. పెద్ద నిగూఢంగా అంటే తెలియని అంశాలు కాదు. క్లియర్‌గా చూడండి. ఎంతకాలం అంటే అంతకాలం ఉండగలదని చెప్పేశారు. ఎటువంటి భావనలు ఉంటే ఉండదు అని కూడా చెప్పేశారు. ఆ భావనలు నాలో ఉన్నాయని నేను చెక్ చేసుకొని ఉంటే మార్పు చేసుకోవడమే. అంతే అదే ఆచరణ. అదే సాధన. మాస్టర్ మీరు కోరుకుంటే కాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఈ శాశ్వత వర్తమానంలోనే మీరు ఉండిపోవచ్చు. మాస్టర్ మీరు కోరుకుంటే కాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి అంటే కాలము అనేది లేదు వదిలిపెట్టేసి ఈ శాశ్వత వర్తమానంలోనే అంటే ప్రెజెంట్‌లోనే మీరు ఉండిపోవచ్చు. కాలభావన అన్నది కేవలం ఒక భ్రమ మాత్రమే తప్ప మరేమిటి? కాలం అనేది ఒక భ్రమే తప్ప మరేమిటి? ఆ కాలాన్ని ఎవరు దర్శించారు? ఓ గొప్ప బూటకం జరుగుతూ ఉందిక్కడ. సో, కాలం అనేదుంది, సంవత్సరాలు నెలలనేవి ఉన్నాయి, యుగాలని ఇవన్నీ ఏంటంటే మనము నిర్మించుకున్న ఒక భ్రమ మాత్రమే అని చెప్తున్నారు. కంటికి కనిపించని దేన్ని మీరు విశ్వసించలేరు. కంటికి కనిపించదని దేన్ని మనం నమ్మలేము. అయినా బలీయంగా కాలాన్ని పరిగణిస్తూ దానికే మీరు బందీ అయిపోయి ఉన్నారు. అంటే కాలం ఉంది అని చెప్తున్నాము. చూస్తున్నాము. నెల, సంవత్సరాలు అంటే ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఇయర్స్, క్యాలెండర్ ఇయర్స్ కానీ ఇవన్నీ గూడా. ఇవన్నీ చూస్తూ దాంట్లో ఆ బలమైన నమ్మకాన్ని దాంట్లో పెట్టుకొని దాన్నే ఫాలో అయిపోతే అదే నిజమని నమ్ముతున్నాం. కానీ కాలం అనేది ఉందా? నిజంగా ఉంటే ఎలా ఉంటుంది? అంటే మనం దర్శించడానికి అవకాశం లేదు కదా! సో, ఈ కొలమానాలు ఎలా వచ్చాయి? ఇలా మనం ఒకసారి మూలంలోకి వెళ్ళినప్పుడు కాలం అనేది భ్రమ, సత్యం అనేది మనకు అవగాహన వస్తుందన్నమాట. ఓకే. సో, అది చెప్తున్నాను. మీ శరీరపు వయస్సును గతిమళ్లించి, తగ్గించి యవ్వనంలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్ళి, ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉంచుకోగల అద్భుత శక్తి మీ అంతరంలోనే ఇప్పుడే, ఇక్కడే సంసిద్ధంగా ఉంది. అది ఎలా? అంటే చూడండి, నా శరీరాన్ని నేనెంతనుకుంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలు. నాకు ఏ టైమ్ పీరియడ్ ఇష్టమో, నా శరీరం ఎంత యవ్వనంగా ఉండాలని నేననుకుంటానో, మీ శరీరపు వయస్సును గతిమళ్లించి
తగ్గించి యవ్వనంలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉంచుకోగల అద్భుత శక్తి మీ అంతరంలోనే ఇప్పుడే ఇక్కడే సంసిద్ధంగా ఉంది. అంటే 'మహావతార్ బాబూజీలా' కానీ ఇలాగా మనం ఏదైతే అనుకుంటామో ఇంక కాలము, వయస్సు అనే అంశాలు లేకుండా నేనెప్పుడు యవ్వనంగానే ఉంటాననమాట. అదెక్కడుంది? ఇప్పుడే ఇక్కడే సంసిద్ధంగా ఉంది. అది ఎలా? మీ వైఖరిలో కాస్త మార్పులు వస్తే చాలు. మీ వైఖరిలో కాస్త మార్పులు వస్తే చాలు. వృద్ధాప్య మరణాలు మీకు కలగకుండా ఉండాలంటే మీ తీరు కాస్త మారితే చాలు. మీ ధోరణికి కాస్త మార్చుకొని మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు గట్టిగా అనుకుంటే అంతే చాలు. నా శరీరం గట్టిగా ఉండిపోతుంది. నేను ముసలివాడినేం కాను. నేను ఆరోగ్యంగా ఉంటాను. ఎప్పుడు యవ్వనంగా ఉంటాను. సో, ఈ అంశాన్ని నేను బలంగా అనుకోవాలనమాట. ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనది, నశించిపోయేది అని బోధించే అన్ని అభ్యంతరాలను, బోధలను, విషయాలను మీ అంతరంలోంచి బహిష్కరించండి. నేను శాశ్వతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నేను ఎంత కాలం కావాలంటే అంతకాలం జీవించాలి అనుకున్నప్పుడు ఆహ్, ఇలా అవుతది, అలా వస్తది, ఈ రోగాలున్నాయి, ఆ రోగాలున్నాయి, అలా అవుతుంది. దాంట్లో అది చెప్పారు, ఇంతకాలమే బతుకుతామని చెప్పారు, డాక్టర్ అదన్నారు, ఈ క్యాన్సర్ అన్నారు, లేకపోతే ఇయన్నీ ఏంటంటే పైపైన భ్రమలు మాత్రమే. మరి వాస్తవంలో కనిపిస్తున్నాయి గదంటే నేనది విశ్వసిస్తున్నాను కాబట్టి నాకు వాస్తవంలో కనిపిస్తున్నాయి. నేనెప్పుడైతే ఇవన్నీ కాదు, నేను నమ్మింది ఒకటే. నేను ఎంత కాలం అంటే అంత కాలం జీవించగలను. నేను యవ్వనంగానే ఉండగలను. ఎప్పుడు నేను యవ్వన స్థితిలోనే ఉంటాను. ఇలాగ పూర్తి స్థాయిలో వాటన్నింటిని పక్కన పెట్టేసి, ఎప్పుడైతే నా మీద నేను ఒక విశ్వాసాన్ని బలంగా ఏర్పరుచుకుంటానో, అప్పుడు నేను ఆ విధంగానే ఉంటాను. అది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఎంత బలంగా ఆ యొక్క విశ్వాసాన్ని మీలో నింపుకుంటున్నారు. ఏముంది ఈరోజు నేను నింపుకున్నాను. నేను అమరుడిని. నేను ఎంత కాలం కావాలంటే అంతకాలం చిరంజీవితత్వాన్ని కలిగి ఉంటాను. రేపు పొద్దుటే ఎక్కడో ఒక మరణం జరిగింది. వెంటనే నేను మళ్ళీ అదేంటి? మరి నేనిలా అనుకున్నాను కానీ అక్కడ మరణం జరిగింది గదా! అంటే అది వాళ్ళకి జరిగింది. మీకు కాదు గదా! దాన్ని ఎందుకు అంతరంలోకి తీసుకుంటున్నారు? మీ ముందు కొన్ని లక్షల మంది ఏమైపోయినప్పటికి కూడా మీరెలా ఉండారు అనేదే మీ యొక్క నమ్మకము. ఆ నమ్మకం ఎంత బలిష్టంగా ఉంటే, మీ పట్ల మీ యొక్క జ్ఞానం పట్ల, మీ విధానాల పట్ల, మీ ఆలోచనల పట్ల ఒక స్పష్టతతోటి ఒక బలమైన అంశాన్ని మీరు నింపుకుంటే, మీరు అదే విధంగా ఉంటారు. అదే యద్భావము తద్భవతి. అంటే చుట్టూ ఎన్ని జరుగుతున్నా మీ యొక్క భావన, మీ యొక్క నమ్మకము మీ మీద మీకెంత ఉంది అనేది ఇక్కడ వర్క్ అవుతుంది తప్ప, ఇతర అంశాలు ఏవి కూడా మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గట్టిగా అనుకుంటే అంతే చాలు. ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనదని, నశించిపోయేది అని బోధించే అన్ని అభ్యంతరాలను, బోధనలను, విషయాలను మీ అంతరం నుంచి బహిష్కరించండి. ఆ తర్వాత మీ శరీరం ఎప్పటికీ అంతమైపోదు. వృద్ధాప్యం అనే మాటను మీ అనుభూతి నిఘంటువులోంచి తొలగించండి. శాశ్వతుడిని అనే సత్యాన్ని మీ అవగాహనలో నిక్షిప్తం చేసి ఉంచుకోండి. నేనెప్పుడు శాశ్వతంగా జీవిస్తాను. నేను శాశ్వతుడిని. నేను అమరుడిని. నా శరీరం వజ్రకాయము. నేనెప్పుడూ కూడా కాంతి దేహాన్ని కలిగి ఉన్నాను. నా శరీరంలో శక్తి అనేది నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. నా కణాలన్నీ కూడా ఎప్పుడు యవ్వనంగానే ఉంటాయి. ఇటువంటి భావనలో నింపుకోవాలి ఎప్పుడు కూడా నిరంతరము. నేనెప్పుడు చక్కగా నా యొక్క తేజస్సుని కలిగి ఉంటాను. నా శరీరం నుంచి ఒక గ్లో అనేది ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. సో, ఇలాగ ప్రతి అంశాన్ని నేను ఒక శరీరం పట్ల అశాశ్వతము అనే అంశాలు పూర్తిగా తీసి ఇది శాశ్వతము, నిత్యము. సో, ఇటువంటి అంశాలు పెట్టుకోమంటున్నారు. శాశ్వతుడిని. జన్మదినోత్సవాలను జరుపుకోవడం మానేయండి. బర్త్‌డేస్ జరుపుకోవడం మానేయండి. అవన్నీ మీ వయస్సు పెంపును గుర్తు చేసే వేడుకలు మాత్రమే. అంటే జన్మదినోత్సవాలంటే బర్త్‌డేస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ నా వయసు పెరుగుతుందనే భావన ఉండకూడదు. అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మదినోత్సవానికి ఇంకోటి కంపేర్ చేసుకుంటే మనకర్థమవుతుంది. భ్రమ ఏంటి? సత్యం ఏంటి? అంటే అది అన్నిటికి వర్క్ అయితే అది సత్యం. కొన్ని వాటికే వర్క్ అవుతే అది భ్రమ. సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలొచ్చాయి. లేదా 25 సంవత్సరాలొచ్చాయి. 40 సంవత్సరాలొచ్చాయి. 50 సంవత్సరాలొచ్చాయి. ఇప్పుడు బర్త్‌డే చేస్తే 51 సంవత్సరాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లేదా 61, 72 ఏదైనా అనుకుందాం. సో, ఇక్కడ ఏమవుతుంది? నా వయసు పెరుగుతుంది అనే భావన ఏదైతే ఉంటుందో, ఆ భావన పెరుగుతూ ఏమైపోతుంది? వృద్ధాప్యము అనే అంశం మనం అంతరంలోకి తీసుకుంటున్నాం. అంటే ఇంకెంతో కాలం నేను ఉండలేము అనే ఒక భావన అనేది లోపలికి తీసుకుంటున్నాం. ఓకే. సో, ఇక్కడేంటి సెలబ్రేషన్ జరుగుతుంది. ఏం సెలబ్రేషన్ జరుగుతుంది? నా యొక్క జన్మదినం యొక్క ఒక వేడుక. జన్మదిన వేడుక జరుగుతుందనమాట. సో, ఇదొక సెలబ్రేషన్. సేమ్ అదే విధంగా దీన్ని ఇంకొక ప్యాటర్న్‌లో చూద్దాం. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే, నేనేం చేసినా నాకు విజయాలొస్తున్నాయి. అంటే నేను సక్సెస్‌ఫుల్‌గా అవుతున్నాను. ప్రతి పనిలో ఐ యామ్ సక్సెస్‌ఫుల్. వెరీ సక్సెస్‌ఫుల్. సో, నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఐ యామ్ సెలబ్రేటింగ్ మై
అచీవ్‌మెంట్స్. ఐ యామ్ సెలబ్రేటింగ్ మై సక్సెస్, మై కెరియర్, ఎవ్రీథింగ్ మై హ్యాపీనెస్ అన్నమాట. సో, దాన్నేం చేశాను, 1 సంవత్సరం జరుపుకున్నాను. 2 సంవత్సరాలు జరుపుకున్నాను. అలా 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జరుపుకున్నాను. ఈ 100 సంవత్సరాలు జరుపుకున్నాను. ఇంకా సక్సెస్‌లొస్తాయా రావా అనే భావన ఉంటదా? లేకపోతే నేనింకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తాను. ఎన్నో ఇంకో మరిన్ని ఎన్నో సక్సెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ నా జీవితంలో వస్తాయి అనే భావన ఉంటదా? ఏ భావన ఉంటుంది చెప్పండి? చాలు అనే భావన ఉంటుందా? ఇంకా చేసుకోవాలనే భావన ఉంటుందా? ఎవరన్నా ఒకళ్ళు. ఇలా చేయాలనే ఉంటుంది. కానీ మరణము అనే అంశం లైక్ ఇలాగ ఏజ్ ప్రాసెస్ పెరుగుతున్నప్పుడు మాత్రం ఎలాంటి భావనలొస్తున్నాయి మనలో? అంటే ఇంకెంతకాలం ఉంటాము? ఇంతకే ఏమవుతుందో? జాగ్రత్తగుండాలి. ఎక్కువ దూరం నడవకూడదు. ఎత్తు మించి దూకకూడదు. బోన్స్ వీక్ అయిపోయి ఉంటాయి. ఈ భావనలు ఎందుకొస్తున్నాయి? అంటే విజయము అనే అంశాన్ని చూసినప్పుడు, ఆనందము అనే అంశాలు చూసినప్పుడు దానికి ఎటువంటి కాలమానం అనేది నేను పెట్టుకోవట్లేదు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పరిమితులు పెట్టుకోవట్లేదు. కానీ వయసు అనే అంశానికొచ్చేసరికి ఎందుకు పరిమితులు? 2 విజయానికి సంబంధించినయి గదా! 2 సెలబ్రేషన్సే కదా! అంటే ఈ సెలబ్రేషన్స్‌లో నా భావన అనేదేమో ఒక విధంగా ఉంది. నా యొక్క వయసు అనే అంశానికొస్తే నా సెలబ్రేషన్స్‌లో ఆ భావన అనేది ఇంకో విధంగా మారిపోతుంది. ఇక్కడ సెలబ్రేషన్స్ జరగవచ్చు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఎందుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మానేయండి అని చెప్తున్నారంటే, దానికంటే ముందు చెప్పా. అవన్నీ మీ వయస్సు పెంపును గుర్తు చేసే వేడుకలు మాత్రమే. మీరు వయసుని దృష్టి పెట్టుకొని చేస్తే గనక మానేయమని చెప్తున్నాను. కానీ నేను ఇంకా జీవించే ఉన్నాను. నా శాశ్వతత్వాన్ని ఇంకా నిరంతరము కొనసాగిస్తున్నాననే భావనలో ఉంటే, వి కెన్ సెలబ్రేట్ ఎవ్రీ డే యాస్ ఎ బర్త్‌డే. ప్రతి రోజును కూడా ఆ యొక్క నిత్య నూతన అందుకని ప్రెజెంట్‌లోనే వర్తమానంలో ఉందని చెప్పారు కాబట్టి, ప్రతి రోజును కూడా ఒక అమరత్వ సిద్ధిని పొందిన స్థితిలోనే మనం పెట్టుకోవాలి. అవును నేను అమరుడిని అనుకోవడంలో తప్పేంటి? అమరుడిని కాబట్టే నేను జీవించి ఉన్నాను. నేను ఈరోజు జీవించి ఉన్నాను కాబట్టే శాశ్వతుడిని. ప్రెజెంట్ మూమెంట్ అదే. భవిష్యత్తు గురించి, భయాల గురించి ఆలోచన లేకుండా, ప్రస్తుతంలో నేను నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా, ఆనందంగా జీవించి ఉన్నాను. నేను శాశ్వతుడిని అనే భావన నింపుకోవడమే అమరత్వానికి మెరుగైన మార్గము. ఈ యొక్క భ్రమల్లోంచి బయటికి రావడానికి మార్గము. యెస్ మాస్టర్స్. ఓకే. సో, జన్మదినం మీలో ఆనందాన్ని రేకెత్తిస్తూ ఉంటే, ఆ ఆనందాన్ని అందుకోండి. కానీ వయస్సు సంఖ్యను తగ్గించి, లెక్కిస్తూ మరింత చిన్నవాళ్ళైపోండి. మరణాన్ని వాంఛించని మీకు ఎప్పుడూ మరణం ఎదురవ్వదు. ఏం చెప్తున్నారు? చేసుకోండి. కానీ రివర్స్ సపోజ్ నాకిప్పుడు 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు ఏం చేస్తాను? ఈ బర్త్‌డేకి నాకు 29 సంవత్సరాలు. క్యాండిల్ మీద 29 అనుకుంటాను. తర్వాత 28 అనుకుంటాను. తర్వాత 27 తగ్గించుకోండి. పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్? ఇతరులు ఏమన్నా అనుకోనివ్వండి. మీ భావనలో, మీ శరీరం పట్ల, మీ యొక్క శక్తి పట్ల, మీ యొక్క అనుభవాల పట్ల అంటే రివర్స్ ఏజింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఏం చెప్తున్నారు? మీ వయస్సు పెంపును గుర్తు చేసే వేడుకలు మాత్రమే. జన్మదినం మీలో ఆనందాన్ని రేకెత్తిస్తూ ఉంటే, అంటే జన్మదినం అనే ఒక ఏదైతే వేడుక ఉంటుందో, ఆనందాన్ని రేకెత్తిస్తూ ఉంటే, ఆ ఆనందాన్ని అందుకోండి. కానీ మీ వయస్సు సంఖ్యను తగ్గించి లెక్కిస్తూ మరింత చిన్నవాళ్ళైపోండి అంటున్నారు. అంటే రివర్స్ ఏజింగ్ అన్నమాట. మరణాన్ని వాంఛించని మీకు ఎప్పుడు మరణం ఎదురవ్వదు. మరణాన్ని వాంఛించకపోతే అసలు మరణం ఎలా వస్తది? నాకసలు దాని మీద దృష్టి లేదు. అదొక భ్రమ అని తెలిసినప్పుడు దాని నుంచి వాంఛించాల్సిన అవసరం లేదు. ఏంటి? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఏమీ లేదు కదా! ఎప్పుడైతే నాలో భయాలు ఉంటాయో అది నిజమని నేను నమ్ముతూ ఉన్నానో అంతకాలము నా దృష్టి దాని మీదే ఉంటుంది కాబట్టి. దృష్టి ఉంది కాబట్టి అక్కడ సృష్టి జరుగుతుంది. ఒకళ్ళ దృష్టే లేదనుకోండి, అక్కడ నేను ఎటువంటి సృష్టి జరగదు. నేను చిరంజీవుడిని, నేను శాశ్వతుడిని, నేను అమరుడిని అనే భావన నాలో బలంగా నింపుకుంటున్నంత కాలం, నా దృష్టి వాటి మీదే ఉంది కాబట్టి నేను ఆ విధంగానే మార్పు చెందుతాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఏముంది సెషన్ ఇన్నంత వరకో, మనం సబ్జెక్ట్ ఇన్నంత వరకో అలా అనుకుంటాం. మళ్ళీ నాకు కాళ్ళు నొప్పొచ్చింది. ఏంటో ఇంతకాలం రాలేదు. ఇప్పుడు 40 సంవత్సరాలొచ్చాయి కాళ్ళు నొప్పులొచ్చాయి. లేతే 60 సంవత్సరాలొచ్చాయి కాళ్ళు నొప్పులొచ్చాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక వైపుగా ఉన్న భావాన్ని ఇంకో వైపుగా మీరే ఒక ఆలోచనతోటి నిరంతరం కొనసాగించినప్పుడు, శరీరంలో కణాలు దాన్నే రిసీవ్ చేసుకొని, ఆ విధంగానే అవి నడుస్తుంటాయి. అందుకే చెప్పారు ఈ శరీరం సేవకు అందించబడిందే తప్ప, దీనికంటూ ఒక మనస్సు లేదనమాట. అంటే నేనేం చెప్పినా ఇది అదే వింటుంది తప్ప, శరీరం అనేది అదే వింటుంది తప్ప, నా మనసులో కలిగే ఆలోచనలు అది స్వీకరిస్తుంది తప్ప, ఎటువంటి ఇతర అంశాలను అది ఏమీ స్వీకరించదు. కాబట్టి ఇది సజీవము, అనంతము లైక్ శాశ్వతం అనే అంశాలు నేను పెట్టుకుంటానో, ఆ విధంగానే ఈ శరీరం అనేది మారుతుందని చెప్తున్నారు. ఎప్పుడు ఈ వర్తమానంలోనే ఉండండి. ఇప్పటి ఉనికి తప్ప ఏ భవిష్యత్తును ఆశించకండి.
ఇప్పటి ఉనికిని తప్ప ఏ భవిష్యత్తును ఆశించకండి. మీ సంకల్ప మాత్రంలో ఇప్పటి వర్తమానమే శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది. ఎంతకాలం జీవించి ఉండాలి అన్న తలంపు ఎప్పటికీ చేయకండి. ఎంతకాలం జీవించాలన్న తలంపు ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే ఎప్పటికి మీరు జీవిస్తూనే ఉంటారు కాబట్టి. మీ శరీరపు శాశ్వతత్వాన్ని గురించే ధ్యానించండి. అది శాశ్వతమే అవుతుంది. ఎంతో సులభమైన సాధన మార్గం మొత్తం ఇంతే. చూడండి ఎంత సులభంగా ఉందో. కానీ దీన్ని అంతరంలోకి నేను ఎంత బలంగా తీసుకొని కంటిన్యూ చేస్తున్నాననేదే ఇక్కడ చూడాలి. మాస్టర్ మీరు ఆత్మ ప్రేమికులు కండి. మీ దేహానికి శుభాశీస్సుల్ని ఇవ్వండి. మీ ఆత్మతోనే మాట్లాడుతూ ఉండండి. అదే శరీరానికి అధిపతి కాబట్టి యవ్వనదాయక రసాయన స్రవాలను శరీర గ్రంథుల్లోంచి ఊరించమని ఆ ఆత్మని శాసించండి. ఇక్కడ చూడండి ఆత్మని కోరుకోమనట్లేదు, ప్రార్థించమనట్లేదు. ఆత్మని శాసించమన్నా. నేను యవ్వనంగా ఉండాలి. యవ్వనంగా ఉండడానికి ఏవైతే స్రవాలు నాలో విడుదల చేయబడాలో వాటన్నిటిని కూడా నువ్వు స్రవించు. నేను మనస్సుతోటి ఆజ్ఞాపిస్తున్నాను. ఈ శరీరాన్ని నేను శాశ్వతంగా కొనసాగిస్తాను కాబట్టి దానికి కావాల్సిన రసాయనాలన్నింటినీ కూడా స్రవించు అని శాసించండి. మీ వాంఛ ఫలిస్తుంది. మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతున్న సత్యాన్ని గ్రహించండి. మీ శరీరం శాశ్వతంగా ఎలా అవుతుందనుకుంటున్నారు? శాశ్వతంగా ఉండమని మీరు పలుకుతున్న మాటల వల్లే. అంటే దీనికేం సాధన కూడా లేదు. నాలో భావన, నా మాటలు, నా ఆలోచన వ్యవస్థ ప్రతీదీ కూడా ఆ శాశ్వతుని అనే దాన్ని నింపుకొని శరీరంలో గ్రంథులను నేను ఎప్పుడైతే ఇచ్చేస్తానో లైక్ రిలీజ్ చేయాలి. ఈ శరీరం ముందుకు నడవాలి. బలంగా ఉండాలి అంటే ఏమేం కావాలి అవన్నీ కూడా ఏమంటారు? మోకాల్లో గుజ్జు ఇదైపోయిందండి, పాదాల్లో ఇదైపోయిందండి, డాక్టర్లు అది చెప్పారండి. అవన్నీ కాదు. వాళ్ళకి తెలిసింది వేరు, మీకు తెలిసింది వేరు. అక్కడ ఏదైతే ఉందో అది చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఏదైతే లేదో దాన్ని సృష్టించుకోమంటున్నాం. ఎలాగా? మీ యొక్క ఆలోచనలతో, మీ భావనలతో. ఎప్పుడైతే మీరు సృష్టి చేసి మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికెళ్తారో డాక్టర్ షాక్ అవుతారు. ఎలా జరిగింది అంటే మీరు సృష్టి చేసుకున్నారు కాబట్టి, ఆ శక్తి మీలో ఉంది కాబట్టి. అదే చెప్తున్నారు. ఎలా చేసుకోవాలంటే ఎప్పుడూ కూడా ఆ యొక్క శాశ్వతత్వాన్ని మీలో నింపుకుంటూ, ధ్యానిస్తూ, పలుకుతూనే ఉండాలి మీ మాటల్లో. మృత్యు తలంపును ఆ విధమైన అవగాహన పూర్తిగా వదిలిపెట్టిన వాడే అమరత్వాన్ని సంప్రాప్తించుకుంటాడు. అంటే మరణం పట్ల, చావు పట్ల ఎటువంటి స్పృహ లేనివాడు, ఎరుక లేనివాడు అంటే లైక్ అసలు అది ఒక భ్రమనో లేకపోతే నిజమనో ఎటువంటి ఏమీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే అమరత్వాన్ని సంప్రాప్తించుకుంటారు. సమస్త మానవాళి గతంలోనూ, భవిష్యత్తులోనూ కాక ఈ ప్రస్తుత వర్తమాన నిత్యత్వంలోనే ఉండగలిగినప్పుడే మృత్యుభయం కన్నా జీవేచ్ఛ ప్రబల ప్రవృత్తిగా ఉన్నప్పుడే మరణం అనే వెలికి మాట ఇక్కడి నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. మరికొన్ని సంవత్సరాల్లో ఇది జరిగి తీరుతుంది. చూడండి. రామ్‌దా క్లియర్‌గా చెప్పారు. సో బీ ఇట్ చెప్పారు. మరికొన్ని సంవత్సరాల్లో ఇది జరిగి తీరుతుంది. కాల పరిమాణాలు అప్పుడు ఉండవు కనుక నిత్య జీవనమే ఒక వాస్తవంగా ఈ ఇలా తలం మీదే నెలకొంటుంది కనుక మృత్యు అనే మాటకు ఏ అర్థము అప్పుడు ఉండదు. ఓ మతిలేని మాటగా అది తయారవుతుంది. చూడండి. ఎంత క్లియర్‌గా చెప్పారు. ఇప్పుడు మనం వెళ్తున్న 25థ్ జరిగే ప్రోగ్రామ్ గూడా ఇట్లాంటి ఎన్నో అంశాలను మనం అంతరంలోకి తీసుకుంటాం చాలా బలంగా. ఇప్పుడు మాస్టర్ అంటున్నారు. అధిరోహణాన్ని గురించి మరో ప్రశ్న కూడా అడగాల్సి ఉంది. పునరుద్ధతాని పునరు పునరుద్ధతాన్ని పొందిన తరువాత జీసస్ క్రైస్ట్ పునర్దర్శనం ఈ అధిరోహణ పద్ధతిలోనే జరిగిందా? అప్పుడు రామ్‌తన్న జోసెఫ్ తనయుడు అయిన యేసు ప్రదర్శించింది సరిగ్గా ఈ అధిరోహణనే. నేను చేసింది అదే. బుద్ధుడు చేసింది కూడా అదే. ఒసిరిక్కు, ఒమేకా, యాకూదు, రాకాబియేలు కూడా ఈ అధిరోహణలు చేశారు. ఇంకా కొన్ని వేల మంది వాళ్ళ గురించి మీకు ఏ మాత్రము తెలియకపోయినా ఈ అధిరోహణలు చేశారు. కొన్ని వేల మందని చెప్తున్నారు. అసెన్షన్ అనేది చాలా మంది చేశారు వేలల్లో. మాస్టర్ మరెందరూ ఈ జీవిత కాలంలో అధిరోహణలు చేయగలుగుతారంటారా? రామ్‌తా అతి కొద్ది మందే ఈ జీవిత కాలంలో దీన్ని సాధిస్తారు. అతి కొద్ది మంది ఈ బోధనను వాస్తవంగా స్వీకరించి అర్థం చేసుకొని అభ్యసిస్తారు కనుక కంటికి అందంగా కనిపిస్తున్నంత వరకే శరీరాన్ని పరిరక్షించుకుంటూ ఉండే వాళ్ళందరూ వృద్ధాప్యాన్నే పొందుతారు. అంటే నాకు కంటికి ఏదైతే కనిపిస్తుందో దీన్ని మాత్రమే నేను జాగ్రత్తగా స్నానం చేయడము, అది చేయడము, శుద్ధి చేసుకోవడం, మంచి ఫుడ్ తినడము, లేకపోతే ఏవైతే ఉంటాయో దీని వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకేమవుతుందని చెప్తున్నారు? వాళ్ళందరూ వృద్ధాప్యాన్నే పొందుతారు. తమ శరీరాలను శిథిలమయ్యే స్థితికి తీసుకువెళ్తారు. మరణాన్ని పొందుతారు. అప్పుడే వారి కాంతి దేహాలు, ఆత్మ వారి శిథిల శరీరాల్లోంచి విముక్తమవుతాయి. మళ్ళీ జన్మించాలంటే దేహం కోసం గర్భధారణ మార్గాన్ని వాళ్ళందరూ ఆశ్రయించక తప్పదు. మాస్టర్లందరూ ఇలాగే జన్మించాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళలో ఎంతమంది మృతినే చెందుతారు. అంతటితో పరిసమాప్తి అయిపోతుందని కాదు అర్థం. ఇప్పటి దేహపు వేషం మాత్రం పెరిగిపోతుందని.
మరో శరీరాకృతిని వాళ్ళు ధరింపక తప్పదు అని దీనికి అర్థం. పునర్జన్మను కోరుకుంటున్న వాళ్ళు అధిరోహణకి తగిన శరీరాలని ఎంచుకుంటారు. అధిరోహణ పద్ధతి వాస్తవంగా ఈ తలం మీద అచిరకాలంలోనే నెలకొంటుంది కాబట్టి. అంటే ఎవరైతే ఇప్పుడు చనిపోతారో మళ్ళీ వాళ్ళు ఎంచుకొని మళ్ళీ వస్తూ ఉంటారనమాట. దేనికి? అధిరోహణ చేయడం కోసం మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే ఈ కాలం అనేది ఆ విధంగా మార్పు చెందుతుంది అని చెప్తున్నారు. సో, అంటే పైపైన ఈ శరీరం పట్ల అవగాహన కలిగి ఉంటే అదేమవుతుంది? వృద్ధాప్యం రావడము, మరణించడం అనేవి జరుగుతాయి. ఎప్పుడైతే అంతరంలోకి ఒక భావాన్ని నింపుకొని నేను మార్పు చేసుకున్నప్పుడు అది శరీరానికి అతీతంగా అంటే ఇప్పుడేదైతే వృద్ధాప్యం ఇటు అతీతంగా మార్పు చెంది యవ్వన స్థితిలోకి తీసుకెళ్ళి శాశ్వతంగా మనల్ని ఉంచుతూ ఉంటుందన్నమాట. సో, భవిష్యత్తు పట్ల దృష్టి లేకుండా ప్రస్తుతంలో నేను ఎంత ఇదిగా ఉన్నాను అనేది ఇంపార్టెంట్. అప్పుడు మాస్టర్, నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ శరీరానికి నేనేం చేస్తే బావుంటోంది? దేన్ని స్వీకరిస్తే ఆ శిశువు మేలు కలుగుతుందో చెబుతారా? రామ్‌త, నా శరీరం చక్కగా ఉందో లేదో అన్న బెంగ పడకుండా ఉండడం కన్నా మీరు మరీ ఏమి చేయనక్కర్లేదు మాస్టర్. అంటే చాలా మందికి ఉంటుంది గదా! నేను సరిగ్గా తింటున్నానో లేదో, లేకపోతే అదో ఇదో అంటే ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే తల్లి గురించి చెప్పారన్నమాట. నా పుట్టబోయే బిడ్డ కోసం. సో, తల్లి అనుకుంటుంది గదా! నేను సరిగ్గా తినలేదు, చేయలేదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నా బిడ్డకి సరైన పోషణ అందుతుందా లేదా అని చెప్పేసి ఆలోచనలుంటాయి గదా! అలాంటి ఆలోచనలు కూడా చేయొద్దంటున్నారు. అంటే ఎప్పుడూ కూడా సరైన ఆలోచనలో ఉన్నాను అన్న బెంగ పడకుండా ఉండటం కన్నా మీరు మరీ ఏమీ చేయనక్కర్లేదు మాస్టర్. మీ శరీరం అందంగా లేదేమోనని దుఃఖించవద్దు. మీ శరీరం అందంగానే ఉంది అన్న విషయాన్ని చక్కగా గ్రహించండి. మీ తనయుడికి కూడా మీ తనువు అందంగానే కనిపించి తీరుతుంది. మీరు ఎంత మోటుగా తయారై ఉన్నా ఆనంద ఆనందనుడిగానే మీ బిడ్డ తయారవుతాడు. అర్థమయిందా? మాస్టర్, బాగా అర్థమైంది. ఎంతో సంతోషం స్వామి. అప్పుడు రామ్‌తో అన్నారు. మంచిది మాస్టర్. మరో విషయం, మీ రక్తం పంచుకొని పుడుతున్న వాన్ని సాకుతూ ఉన్నప్పుడు ఏనాడు పెరిగి పెద్దయ్యాక జీవితం మరింత మధురం ఉంటుంది అనే మాటను వాడితో అనవద్దు. పెరిగి పెద్దయ్యాక జీవితం మరింత మధురంగా ఉంటుంది అనే మాటను వాడితో అనవద్దు. మరో జీవిని మహా సంకుచితంగా తయారు చేయగలిగే మాట అది. తన జీవితంలో ప్రతి క్షణము అత్యంత విలువైన కాలమే అన్న అవగాహన ఆ బిడ్డలో ఏర్పడే పరిస్థితులు మీరు పరికల్పిస్తూ ఉండాలి. అంటే నువ్వు పెద్దయితే బాగుపడతావు, నువ్వు పెద్దయితే అదవుతుంది. అంటే ఇలాగ ఎదగడము అనే అంశాన్ని వాళ్ళకి చెప్పొద్దు. ఏం చెప్తున్నారు? జీవితంలో ప్రతి క్షణము అత్యంత విలువైన కాలమే అన్న అవగాహన ఆ బిడ్డలో ఏర్పడే పరిస్థితుల్ని మీరు పరికల్పిస్తూ ఉండాలి. ప్రశాంతంగా, తాపిగా ఆ పిల్లవాడిని ఎదగనివ్వాలి. పసితనంలో ఎంతకాలం నిలిచి ఉండాలని అనుకుంటాడో అంతకాలం పసివాడిగానే వాడిని ఉండనివ్వాలి. అప్పుడే అద్భుత ఆశీర్వాదంగా మీ బిడ్డకు మీరు తయారై, ఆ ప్రియ సోదరుడి జీవితానందాన్ని ఈ తలంలో మీరు కూడా పంచుకొని పరవశిస్తారు. తదాస్తు. అంటే పెద్దగవ్వాలి, మా అబ్బాయి పెద్దగవ్వట్లేదు, మా అబ్బాయి చిన్నగవ్వట్లేదు, చిన్నగా ఉండిపోతుంది, ఎంత తిన్నా అలాగే అలాంటివి ఏమొద్దన్నారు. వాళ్ళు బాల్యంలో ఆ స్థితిలో ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉండనేమో చెప్తున్నారు. అదే ఆనందాన్ని ఇస్తుంది, అదే సంతోషాన్ని ఇస్తుంది. ఏముంది పెద్దగయ్యేంత వరకు పెద్దగా అవ్వలేదనుకుంటా. పెద్దగయిన తర్వాత చిన్నగున్నప్పుడే బాగున్నాడనుకుంటా. అంటే ఇక్కడ ఏమవుతుంది ప్రతిదీ కూడా ఆ ఉన్న స్థితిని అనుభూతి చెందలేకపోతున్నాం. అందుకని ఏం చెప్తున్నారు? జీవితంలో ప్రతి క్షణము అత్యంత విలువైన కాలమే అనే భావాన్ని తనలో నింపండి. మనలో కూడా నింపుకుంటూ ఉన్నప్పుడు పిల్లల పట్ల మన యొక్క ఆలోచనలు ఆ విధంగా మార్పు చేసుకున్నప్పుడు మనం కూడా అంతే అద్భుతంగా ఉంటాము. అది కూడా మనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నారు. సో, ఇక్కడితోటి మనం మరణమా? అధిరోహణమా? అనే అంశాలు చర్చించాము. సో, గతంలో దీనికి సంబంధించి మనము చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తలాల గురించి కూడా దీంట్లో వచ్చిందా? దీనికి ముందొచ్చిందా? యెస్. ఓకే. దీనికి ముందొచ్చింది. మరణమా, అధిరోహం కంటే ముందొచ్చింది. ఓకే. సో, ఇక్కడి వరకైతే మనకి మరణమా, అధిరోహమా అంశాలు జరిగాయి మాస్టర్స్. సో, ఏం చెప్తున్నారంటే ఇదంతా ఏమీ లేదు. కానీ ఇదంతా ఏమీ లేదు అన్నప్పుడు మాటల్లో ఓకే. కానీ వాస్తవంలో అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అందరూ పుడుతున్నారు, చనిపోతున్నారు, జరుగుతుంది ప్రాసెస్. ఇదంతా ఏంటంటే ఏదైతే భ్రమ అనేది బలంగా ఉందో, బలిష్టంగా ఉందో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటని మనం చూసుకున్నట్లయితే గనక అంటే మనం ఆహ్, లాజికల్‌గా చూసుకున్నప్పటికి కూడా ఒక కంపారిజన్ సిట్యుయేషన్స్ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ రియాలిటీ అర్థమవుతుందనమాట. అది భ్రమా? సత్యమా అనేది. అంటే మనం చూస్తే ఒకప్పుడు భూమి బల్లబరుపుగా ఉందని, లేపోతే ఈ సిద్ధాంతమే వర్క్ అవుతుందని, ఇదే శాశ్వతమని రకరకాల ఎన్నో సైంటిస్ట్‌లు ఎన్నో అంశాలు చెప్పారనమాట. కొంతకాలమో లేదో కొన్ని సంవత్సరాలు అదే నమ్ముతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే మరింత అవగాహన, జ్ఞానం పెరిగిందో భూమి గుండ్రంగా ఉందని, లేపోతే ఈ సిద్ధాంతం కాదు దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే ఇంకొంచెం వివరణ వచ్చింది. సో, అప్పుడు అంతా నమ్మింది వేరు. దీనికంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇలా ఏమైపోతే మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే అంతకాలం నమ్మాము అంటే ఏంటి? అది నిజము అనే సత్యం అనే ఒక భావనలో ఉండిపోయాము. అంటే అదేంటి? అదొక భ్రమే. అప్పటి వరకు అది మన సత్యం అని నమ్మినప్పటికి కూడా
అది ఒక భ్రమే. సత్యము అనే భ్రమ. ఇప్పుడు మరణము అనేది కూడా అంతే. మరణము అనేది కూడా చుట్టూ జరుగుతున్నాయి. కుటుంబంలో జరుగుతున్నాయి. బయట చుట్టాల్లో జరుగుతున్నాయి. లేకపోతే హాస్పిటల్స్‌లో జరుగుతాయి. ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి? రోజుకి ఇంతమంది పుడుతున్నారు. ఇంతమంది చనిపోతున్నారు అంటే సో, ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకు? అందరూ అటువంటి దృష్టికోణంలోనే ఉన్నారు కాబట్టి. ఈ భ్రమంలోంచి బయటికి రావాలి. అంటే మళ్ళీ జన్మ పరంపర జరిగినా ఏం జరగాలి? అధిరోహణ జరగాల్సిందే ఎప్పటికైనా సరే. ఎలా పుట్టినా అధిరోహణ జరగాల్సిందే. సో, అధిరోహణ జరగడం కోసం మళ్ళీ పుడుతూనే ఉంటారు. మళ్ళీ ఆ భ్రమలోనే మళ్ళీ తిరుగుతూ ఉంటారు. అంటే ఇదొక లూప్‌లా అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఈ లూప్‌లోంచి బయటికి రావాలి అంటే ఇటువంటి జ్ఞానాన్ని మనకు అందినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మన యొక్క వయస్సు అంటే వయస్సు అనే అంశాన్ని మనం పక్కన పెడతాం. నంబర్స్ పక్కన పెడితే జీవించే తత్వం ఏదైతే ఉంటుందో, ఈ జీవించే తత్వం అనేది నిత్యము కొనసాగుతూనే ఉంటుంది. శాశ్వతంగా ఉండిపోతాము. మనం ఏ వయసులో కావాలంటే, ఏ యవ్వన ప్రాయంలో మనం కావాలనుకుంటే, ఆ యవ్వన ప్రాయణ స్థితిని మనం పొందొచ్చు అని చెప్తున్నారనమాట. సో, వృద్ధాప్యం ఉన్న వృద్ధాప్యం నుంచి మళ్ళీ నేను రివర్సైజింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అంటే ఇప్పుడు నాకు ఒక 60 సంవత్సరాలు అనుకుందాం. సో, నేనేం చేస్తాను, రేపటి నుంచి నాకు 59 సంవత్సరాలు 364 రోజులు. తర్వాత నాకు 59 సంవత్సరాలు 363 రోజులు. ఇలాగ స్లోగా నా యొక్క భావాన్ని నేను రివర్సైజింగ్ చేసుకుంటున్నాను. నేను మళ్ళీ యవ్వనంగా మారుతున్నాను అని చెప్పేసి నేను చేసుకోవచ్చు. నా భావనలో నింపుకోవచ్చు. అలా రోజు చేయగా ఆ యొక్క మనసు ద్వారా చేసే భావనలు శరీరం స్వీకరిస్తుంది. ఇంతకాలం ఏదైతే స్వీకరించి నేను పెద్దవుతున్నాను అనుకుందో, ఇప్పుడు మళ్ళీ పెద్ద నుంచి చిన్నగవుతున్నా అనే భావన. సో, ఇలా చేసుకున్నప్పుడు కణాలు మళ్ళీ అలాగే ఉండి, అదే యొక్క శక్తిని, అదే బలాన్ని నింపుకుంటూ, మళ్ళీ రివర్సైజింగ్ ప్రాసెస్ ద్వారా ఎక్కడైతే ఏజ్ వరకు మనం కావాలనుకున్నా అక్కడ మనం స్థితం చేసుకోవచ్చు. సో, ఇది మనం ఫస్ట్ విశ్వసించాలి. ఇది జరుగుతుంది అని ఒక నమ్మాలి మనం. అదే చెప్తున్నారు. ఓకే. సో, క్లియర్ మాస్టర్స్ అక్కడి వరకు అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి? మరణమా? అధిరోహణమా? ఈ సంవత్సరం అంతా కూడా మనం అసెన్షన్ పీరియడ్ కింద తీసుకొని చాలా కోర్ లెవెల్ సబ్జెక్ట్‌ని ఇటువంటి అంశాన్ని తీసుకెళ్తున్నాం ముందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని పొందడానికి ప్రయత్నం చేయండి. వీటి పట్ల అవగాహనలు పెంచుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. మరణమా? అధిరోహణమా? ఈ కాన్సెప్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా ఏదైనా షేర్ చేయాలనుకుంటున్నారా? ఎవరన్నా? ఓకే. థాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మధ్యలో అయినా. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి సబ్జెక్ట్‌లోకి వెళ్ళినట్లయితే గనక నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే సృష్టి పరిణామ క్రమాలు. అంటే ఏదైతే సృష్టి ఉందో ఈ సృష్టి యొక్క పరిణామ క్రమాల గురించి మనకు రామ్‌తో వివరిస్తున్నారనమాట. పేజ్ నంబర్ 99. దైవపు ఏకైక సృష్టి మీరే. దైవపు ఏకైక సృష్టి మీరే. మిగిలిన సర్వస్వాన్ని మీ సంకల్పాలతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతి స్వరస్యాలతో మీరే సృష్టించుకుంటున్నారు. ఏం జరుగుతుందంటే ఇక్కడ దైవపు ఏకైక సృష్టి మీరే. దైవం యొక్క సృష్టి ఎవరంటే నేనే. అక్కడ వరకు మాత్రమే దైవం సృష్టించింది. మిగిలిన సర్వస్వాన్ని అంటే నేనెలా ఉండాలి? నా జీవన విధానం ఎలా ఉండాలి? నేనెంత ఆరోగ్యంగా ఉండాలి? ఎంత ఆహ్, డబ్బుని కలిగి ఉండాలి? ఏవైతే ఇతర అంశాలుంటాయో, మిగిలిన సర్వస్వాన్ని మీ సంకల్పాలతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతి స్వరస్యాలతో మీరే సృష్టించుకుంటున్నారు. అంటే మిగతా అన్ని అంశాలు అంటే నాకు బాధగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి. సో, నేనలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నాను, ఎంత ఇదాలు అన్నీ ఎలా జరిగాయంటే నా యొక్క సృష్టే. కొన్ని అవగాహనతో జరిగాయి, కొన్ని అవగాహన లేకుండా జరిగాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు సృష్టి పరిణామ క్రమాల గురించి రామ్‌తో ఏం చెప్తున్నారో మనం ఒక 20 మినిట్స్ ఉంది కాబట్టి 20 మినిట్స్ కంటిన్యూ చేద్దాము. స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరు? అంటే స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరు? పువ్వులకు సౌందర్యాన్ని, వృక్షాలకు మహాశోభను పరికల్పించింది ఎవరు? జీవ సర్వస్వమైన దేవుడు మాత్రం కాదు. సర్వస్వాన్ని సృష్టించింది మీరే. సర్వ ప్రేమికుడైన ఆ జగత్పిత పుత్రులే మీరు. సర్వస్వాన్ని సృజించింది ఆ దివ్వులైన మీరే. ఎందులోంచి సర్వస్వము ఉద్భవిస్తున్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి. ఎందులోంచి సర్వస్వము ఉద్భవిస్తుందో ఆలోచన పదార్థమే. ఆలోచనలో ఉండే పదార్థమే తండ్రి. కానీ స్వంత ఆలోచనలు చేయగల సామర్థ్యం ఉన్న మీరే, అనుభూతిని పొందగల సామర్థ్యం ఉన్న మీరే, ఇచ్చా స్వేచ్ఛను కలిగి ఉన్న దివ్యస్వర మూలాలను మీరే, జీవితంలోని మహా సృజనలకన్నింటినీ సృష్టికర్తలు. అంటే చూడండి, మనకి జీవితం సరే తండ్రి ద్వారా వచ్చింది, దైవం ద్వారా వచ్చింది అనుకుందాం.
సో వచ్చిన తర్వాత నా జీవితంలో ఏం కావాలి? నేను యేసుకున్న టీ షర్ట్ దగ్గర నుంచి, నేను పెంచుకునే జుట్టు దగ్గర నుంచి, నేను రుద్దుకునే సబ్బు దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఏదైనా కారు, బండి ఎవ్రీథింగ్ ఎలా జరిగింది అంటే నా యొక్క ఇష్టంతోనే, నా యొక్క భావనతో అరే! ఇదుంటే నాకు బావుంటుంది. నా పిల్లలకి ఇదుంటే బావుంటుంది. నా కుటుంబానికి ఇదుంటే బావుంటుంది. ఇంత పేరు ప్రతిష్టలొస్తే బావుంటాయి. లేకపోతే ఇంత ఆరోగ్యంగా ఇలా ప్రతీది అంశము కూడా ఎవరిది అంటే నాదే. అదే చెప్తున్నారు. చెట్టు దగ్గర నుంచి, పువ్వు దగ్గర నుంచి ప్రతీది ఏవైతే ఉన్నాయో సర్వస్వాన్ని సృజించింది ఆ దివ్యులైన మీరే. సర్వస్వాన్ని సృజించింది ఆ దివ్యులైన మీరే. సర్వస్వానికి మూలమైన ఆలోచనలు సర్వస్వమే దైవం. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్తు సత్త రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. అంటే ఈ సమస్త సృష్టికి మూలమైన ఆలోచన ఏదైతే ఉంటుందో అదే దైవము. పితృస్థానంలో ఉన్న ఆలోచన అంటే తండ్రి స్థానంలో అంటే ఇలాగ ఉంటే బాగుంటుంది, ఇలా చెయ్యాలి అని ఏదైతే వచ్చిందో ఒక ఆలోచన ఇనిషియల్ థాట్ పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి, ఆ యొక్క ఆలోచనని నేను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో అంటే పూర్తిగా దీన్నొక అద్భుతంగా చేయాలి నేను, గొప్పగా ఇది జరుగుతుంది అనే భావనలో మాత్రమే రమణీయంగా దృశ్య జగత్తు సత్తా అంటే దాన్ని విజువలైజ్ చేయడము. దృశ్య జగత్తు సత్తా రూపకల్పన చేసి అంటే నేను విజువలైజ్ చేసి ఓకే. ఇలా ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఓపెన్ అవ్వాలి, లేకపోతే ఈ విధంగా క్లోజ్ అవ్వాలి, ఇలా రాగానే అది బ్లాస్ట్ అవ్వాలి. ఏదైనా కానీ ఎలా చేశారు నా యొక్క దృశ్య జగత్తులో సత్తా రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. కావున చూడండి మీ జీవితంలో ప్రతీదీ కూడా ఏదో ఒక టైంలో అది కావాలనుకున్నప్పుడు నైట్ నిద్రపోయేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు మీరు చింతన చేసి ఉంటారు. దాని గురించి ఆలోచన చేసి ఉంటారు. ఆలోచన ద్వారానే ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే ఉంటుంది. మా అమ్మాయి పెళ్ళికి ఇలా రావాలి, వాళ్ళు రావాలి, ఈ వంటలు చేయాలి, ఆ వంటలు చేయాలి, లేకపోతే ఇలాంటి డ్రెస్ ఏసుకోవాలి, పండగొచ్చింది ఇలా ఉండాలి, అందరం అక్కడికెళ్ళాలి, పిక్నిక్ స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ ఏంటి? నేను ఎప్పుడైతే ఒక ఆలోచన నాలో కలిగిందో, ఆ ఆలోచనకి నేను అందించిన ఊహతోటి, నా యొక్క విజువలైజేషన్ తోటి నేను అందించిన శక్తి ఏదైతే ఉంటుందో, అదే నాకు వాస్తవంలో ఏర్పడిందని చెప్తున్నారనమాట. సర్వస్వానికి మూలమైన ఆలోచన పితృస్థానంలో ఇదైపోయింది. దివ్యులైన మీరే. సృజనాత్మక శక్తిని, దివ్యత్వాన్ని సహజ స్థితిలో స్వతసిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచనను స్వీకరించే మరియు స్వీకరించి నిలబెట్టుకునే, ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది చూడండి. సృజనాత్మక శక్తిని అంటే ఏది క్రియేటివిటీ ఎనర్జీ ఉందో, సో ఆ క్రియేటివిటీని కానీ, దివ్యత్వాన్ని అంటే దైవత్వాన్ని సహజ స్థితిలో అంటే దివ్యత్వము అంటే అదేంటి మళ్ళీ సెపరేట్‌గా ఏం లేదు. సహజ స్థితిలో స్వతసిద్ధంగా అంటే చాలా ఫ్రీ విల్ తోటి స్వతసిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచనను స్వీకరించే మరియు స్వీకరించి నిలబెట్టుకునే అంటే ఆలోచన రావడము, ఆలోచనని స్టేబిలైజ్ చేసుకోవడం, నిలబెట్టుకునే, ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. ధ్యానించడం అంటే అది ఓకే. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఒక ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. ఆ అసమాన ప్రజ్ఞతోనే సర్వస్వాన్ని మీరే సృష్టించారు. ఆ అసమాన ప్రజ్ఞతోనే ఈ యొక్క సర్వస్వాన్ని మీరే సృష్టించారు. బంగారు మాస్టర్స్ మీరే జీవిత సృష్టికర్తలు. స్వర్గంలో కాంతుల్ని సృష్టించింది మీరే. అన్ని రంగులను, అన్ని రూపాలను, అన్ని రచనా రీతులను, అన్ని సుగంధాలను సృష్టించింది మీరే. సర్వస్వ మూలాధార పితృమూర్తి, ప్రియపుత్రులు అయిన మీరే ఈ సర్వజగత్ సృష్టికర్తలు. ఈ జగత్తులో వేదనల పాలవుతున్న అనాథ సంతానం కాదు మీరు. తస్థ సృష్టికర్తలు మీరు. ఏ సర్వోత్కృష్ట దివ్య ప్రజ్ఞ మానవుడు అనే పేరుతో ప్రకటితమవుతుందో, వ్యక్తీకరింపబడుతుందో, ఏ ఉనికి కోసం, మీ ఆలోచన కోసం, ఏ మీ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుందో అది మీరే. ప్రియ సోదరులారా, అతి మహిమాన్వితులైన మీ అంతరంలోనే సర్వస్వాన్ని సృష్టి చేయగలుగుతున్న మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్న దాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు. అంటే ఏవైతే నేను రెగ్యులర్‌గా ఆలోచనలు చేస్తుంటానో అదే చెప్తున్నారు. అనే పేరుతో ప్రకటితమవుతుందో, వ్యక్తపరచబడుతుందో, ఏ ఉనికి కోసం, ఏ మీ ఆలోచన కోసం, ఏ మీ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుందో అది మీరే. అంటే నేనెప్పుడు కూడా ఏమో ఏమైపోద్దో, ఎలా అయిపోద్దో, ఏంటో ఇప్పుడు ఇలా ఉంది. అసలు ఏమీ లేవు. ఉద్యోగం సరిగ్గా లేదు. జీతం సరిగ్గా లేదు. ఏమున్నా గాని ఆరోగ్యం బాగోలేదు. అంటే ఇలా ఎప్పుడూ ఒకటే దాంట్లో ఉంటే అలాగే ఉండిపోతాం. సో ప్రియ సోదరులారా,
అతి మహిమాన్వితులైన మీ అంతరంలో సర్వస్వాన్ని సృష్టి చేయగలుగుతున్న మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్న దాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు. మీలోనే ఉన్న అది గ్రహించడం లేదు. మీరు మాంస నిర్మిత శరీరాలు మాత్రం కారు. దిస్ ఈస్ నాట్ ఎ ఫ్లెష్ అండ్ లైక్ ఒక ఆహ్, ఫిజికల్‌గా చూసే ఏదైతే ఉంటుందో పదార్థంలో సృష్టింపబడిన కేవలం శరీరం మాత్రమే కాదు. మాంసంతో నిండిన శరీరం మాత్రమే కాదు. మీ మహాశక్తి ప్రజ్ఞను దృశ్య రూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్నాలతో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు. మీ మహాశక్తి ప్రజ్ఞను దృశ్య రూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్నాలతో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు. ఏదో ఇక్కడుండి చిల్లర ఏదో ఉండడం, బతకడం, ఎళ్ళిపోవడం, తినడం, పడుకోవడం ఇవి కాదు. దీనికి రాలేదు. నేను ఎలా ఉన్నప్పటికి కూడా, నా స్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా, నా వేషధారణ ఎలా ఉన్నప్పటికి కూడా, నా యొక్క శరీరాకృతి ఎలా ఉన్నప్పటికీ కూడా, వాటన్నింటిని అధిగమించి, నా యొక్క పరిమితత్వాలు ఏవైతే ఉంటాయో, అంటే నేనింతే అనే పరిమితత్వాలు ఏవైతే బియాండ్ ద లిమిటేషన్స్ నా యొక్క సృజనాత్మకత, నా యొక్క క్రియేటివిటీని యాడ్ చేసుకొని, మహాశక్తి ప్రజ్ఞను దృశ్య రూప జగత్తులో అంటే ఇదేంటి దృశ్య రూప జగత్తు అంటే ఇక్కడ నేను చూడగలుగుతున్నాను. ప్రతిదీ చూడగలుగుతున్నాను. ప్రతిదీ వినగలుగుతున్నాను. ప్రతిదీ పట్టుకోగలుగుతున్నాను. సో, అభివ్యక్తీకరించే ప్రయత్నాలతో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు. దీనికి ఏదైతే ఉద్యమిస్తున్నామో అంటే చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నామన్నమాట. వారే మీరు. సృజనాత్మక భావ స్రవంతి మహామేధాశక్తి ఆత్మవరణంలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహాత్తులే మీకు లేనప్పుడు మీ అసలు ఏ ఉనికి ఉండదు. సృజనాత్మకతోనే లేనప్పుడు జీవితం అన్నది కూడా ఉండదు. ఆలోచన తనంతట తానే పరివ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికీ జీవింపబడని శాశ్వతంగా రూపొందరు కాబట్టి. అంటే ఇక్కడ చూడండి ఇటువంటి క్రియేటివిటీ థింగ్స్ కానీ నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. సృజనాత్మకత భావం స్రవంతి మహామేధాశక్తి ఆత్మవరణంలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహత్తులే మీకు లేనప్పుడు అటువంటి అంశాలే మీలో లేవనుకున్నాం. అంటే ఎగ్జాంపుల్ మానవాల్లో ఈ క్రియేటివిటీ థింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. విజువలైజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేనప్పుడు మీకు అసలు ఏ ఉనికి ఉండదు. మీకు అసలు ఏ ఉనికి ఉండదు. సృజనాత్మకతే లేనప్పుడు జీవితం అన్నది కూడా ఉండదు. అంతే కదా! ఇంతవరకు చూస్తే సర్వైవల్‌లో వెళ్తూ మనమేమో క్రియేటివ్ లెవెల్స్ మనకి పెంచుకుంటూ వచ్చేసాం. కానీ మొదటి నుంచి క్రియేటివిటీ ఉంది. ఆది మానవుడి దగ్గర నుంచి ఆ యొక్క రాతి యుగం దగ్గర నుంచి ప్రతీదీ కూడా క్రియేటివ్‌గానే ప్రతీదీ మార్పు చేసుకుంటూ వచ్చాం. కాలక్రమేణా ఎంతవరకు మనం మార్పు చేయాలో అంతవరకు మార్పు చేసుకుంటూ వచ్చాం. అది ఉంది కాబట్టే మనం గొప్ప వాళ్ళమని చెప్తున్నారు. ఎన్నో మనం సృష్టించుకుంటూ వచ్చాము కాలానుగుణంగా. ఓకే. ఆలోచన తానే పరివ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికే జీవింపబడని శాశ్వతత్వంగా రూపొందరు కాబట్టి. అంటే ఇలాగ శాశ్వతంగా మనం కొనసాగం కాబట్టి, సో వాటన్నిటితోనే ఉంది కాబట్టి మనం విశ్వసించాలి. మీరు ఉండకపోతే దేనికి గుర్తింపే ఉండదు. అంతే కదా! నేను లేననుకోండి. ఈ సబ్జెక్ట్‌కి గుర్తింపు ఉండదు. ఎవ్వరు లేరు. ఈ పుస్తకం ఒకటే ఉంది. సపోజ్ అనుకుందాము. దీనికి గుర్తింపు ఎలా వస్తది? ఒక కార్ ఉంది. ఎవ్వరు ఇష్టపడట్లేదు. ఆ మోడల్ ఎవరికీ నచ్చలేదు. ఆ కార్‌కి గుర్తింపు లేదు. అంటే మనం ఉంటేనే ప్రతిదానికి గుర్తింపు వస్తది ఈ సృష్టిలో. మీరు ఉండకపోతే దేనికి గుర్తింపు ఉండదు. జీవితానికి కారణము, పువ్వులలోని సౌందర్యానికి అర్థము మీరు ఉండకపోతే ఉంటాయా? అంతేగా చెప్పండి. ఒక పెద్ద తోటుంది. ఆ తోటలో పువ్వులు చాలా అందంగా ఉన్నాయని చెప్పగలిగేది, వ్యక్తపరిచేది నేనే. చాలా అద్భుతమైన వాసన అంతే తప్ప దాన్ని ఇంకా వ్యక్తపరిచే స్థితి కానీ, ఇలా అందంగా ఉంది అని చెప్పేవాళ్ళు కానీ అసలు ఎవ్వరు లేరింకా ఈ సృష్టిలో. ఉన్నదల్లా మానవాళి ఒక్కటే. అదే చెప్తున్నాను. మీరు ఇక్కడ ఉండకపోతే దేనికి ఏ పరమార్థము ఉండే వీలు లేదు. ఈ దేవుడు గొప్పవాడు, లేకపోతే ఈ దేవుడికి ఇంత శక్తి ఉంది, ఆ దేవుడికి అంత శక్తి. అంటే మనం ఏదైతే దైవము అనే ఒక విగ్రహ రూపంలో చూసినా, లేకపోతే ఫోటో రూపంలో చూసినా, ఇలా ఏవైతే అనుకుంటామో, ఆ యొక్క శక్తులకు కూడా ఈ శక్తి ఉంది, ఆ శక్తి ఉంది అని చెప్పేది నేనే. నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అన్నీ ఒకటే అప్పుడు. నార్మల్ రాయైనా ఒకటే, గుడిలో ఉన్న దేవుడైనా ఒకటే. గుడిలో ఉన్న విగ్రహం అయినా ఒకటే. ప్రతీదీ ఒకటే. నేనెప్పుడైతే భావన చెంది, అనుభూతి చెంది, ఒక శక్తిని నా యొక్క భావనలతోటి, నా యొక్క నమ్మకాలతోటి అందిస్తానో, అప్పుడు మాత్రమే అది ఇతరులు కూడా అదే విధంగా తీసుకుంటున్నారు. అదే దాన్ని స్వీకరిస్తున్నారు. అంటే ఇక్కడ సృష్టికర్త అనే అంశాన్ని మనం క్లియర్‌గా చూసినట్లయితే గనక, ఏది ఉన్నప్పటికీ కూడా, ఆ ఉన్నదాన్ని మహోన్నతంగా మార్పు చేసే ఒక సృజనాత్మకతను యాడ్ చేసి, ఎంతో అద్భుతంగా దాని యొక్క విశిష్టతను నలుగురికి తెలియజేసే అంశము. ఈ సృష్టిలో దాని యొక్క విలువను
మరింత మందికి అందించే స్థితి ఎవరికి ఉందంటే కేవలం మానవుడికి మాత్రమే ఉంది. నాకు మాత్రమే ఉంది. ఒకవేళ అదే నేను ఏమి చెప్పట్లేదనుకోండి. నేను కాదు అసలు ఎవరు కూడా ఒక అంశం పట్ల ఏమి దృష్టి పెట్టట్లేదు. అప్పుడేమవుతుంది? అది ఉన్నా లేనట్టే. అదే చెప్తున్నాను. మీరు ఉండని మీ భూమి నిరర్ధకంగా, నిస్సారంగా, శోభలేని జీవోత్సవాల శ్మశాన వాటికలాగా ఉంటుందంతే. ఏ ఋతువులు ఉండక, ఏ ఏ పువ్వులు ఉండక, ఉదయించే సూర్యుడు ఉండకుండా, ఏ వీచే పవనాలు ఉండక నిర్జీవ గ్రహంగా మాత్రమే ఉంటుంది. జగత్ సృష్టికర్తలు మీరు కాబట్టే, మీ దివ్య ప్రజ్ఞ ఆశయాలను అనుగుణ్యంగా, మీ సృజనాత్మకతను ప్రతిరూపాలుగా, మీ స్వరూపంగా ఇక్కడ చూడండి. మీ బహిస్వరూపంగా ఈ ఈ తలాల ఇలా తలాన్ని మహోన్నతంగా, మనోహరంగా, మహాశోభతో, మహాచాతుర్యంతో మీ ఆశయ సిద్ధి కోసం సంకల్పించుకున్నారు కాబట్టే, మీ దివ్య ప్రజ్ఞకు ప్రతిరూపంగా ఈ మహాద్భుత సృష్టి ఇంత వైచిత్రితో, ఇంత సామరస్యంతో, ఇంత సహజ శోభతో అలరారుతోంది. మీ దివ్యత్వమే సర్వత్రా వెల్లువిరుస్తోంది. మీ దివ్యత్వ వ్యక్తీకరణమే సర్వస్వంలోనూ ప్రతిబింబిస్తోంది. చూడండి. అంటే మీ బహిస్వరూపంగా నా అంతరంలో ఉన్నటువంటి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆనందము, సంతోషము, ప్రేమ లేకపోతే ఆప్యాయత అటువంటి భావాలన్నిటిని కూడా నింపుతూనే ఈ సృష్టి చేశాను. అందుకని పువ్వుని చూడగానే నాలో ఆనందం కలుగుద్ది. లేదా ఒక పక్షిని చూడగానే స్వేచ్ఛ ఒక అనుభూతి కలుగుతుంది. అంటే నాలో ఉన్న అంశాలను బహిరంగంగా నేను వ్యక్తపరచడానికి, దృశ్య రూపంలో చూపించడానికి, అందరికీ తెలియజేయడం కోసం నా యొక్క దివ్యత్వాన్ని నేను మరింతగా ప్రకటితం చేసుకోవడం కోసమే ఈ సృష్టి చేసుకుంటూ వచ్చాను. నేను లేకపోతే ఈ సృష్టే లేదు. ఈ సృష్టికి మూల కారణం నేనే, సృష్టికర్తను నేనే అనే ఒక అంశాన్ని చక్కగా చెప్తున్నారు. మీ దివ్యత్వ వ్యక్తీకరణమే సర్వస్వంలోనూ ప్రతిబింబిస్తుంది. అంతే కదా! ప్రతి దాంట్లో ఉన్నది నా యొక్క దివ్యత్వం ఏదైతే ఉంటుందో అదే ప్రతిబింబిస్తోంది. ఎప్పుడు మీరు దైవంగా స్థితి కలిగి దర్శించినప్పుడు మాత్రమే ఈ దివ్యత్వపు శోభ అనేది ప్రతి అంశంలో మీరు దర్శించగలుగుతారు. నేను పరిమితము, ఈ సృష్టి నేను చేయలేదు, దేవుడు వేరే ఉన్నాడు, నేను వేరే ఉన్నాను, ఉన్నదేదో నేను గడుపుతున్నాను. ఇక నేను చేసిందేమీ లేదు అంటే నేను చేసిందేమీ లేదు అంటే వేరుగా చూసినప్పుడు మీరు దైవము అనే అంశం కాకుండా వేరుగా చూసి ఈ సృష్టి వేరు, నేను వేరు, ఈ సృష్టిలో నేనేదో చిన్న అల్పుణ్ణి ఇలాంటి భావాలు ఉన్నంత కాలము అటువంటి అంశాలే వస్తాయి తప్ప, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని అందుకున్న తర్వాత మన యొక్క దృష్టికోణాలు కూడా మార్పు చేసుకోవాలి. అవును కదా! ఇప్పుడు ఎలా అయితే నాకు మొక్కలు ఎలా పుట్టించాలో తెలుసు. ఒక విత్తనం ఉంది. జెనెటిక్స్‌లో చేంజ్ చేస్తాను. జెనెటిక్స్‌లో చేంజ్ చేసి దాన్ని వేరే విధంగా మార్పు చేస్తాను. ఇప్పుడు అది ఎలా చేస్తున్నాను? ఒక లాబొరేటరీలో చేస్తున్నాను. ఒకప్పుడు నా ఆలోచనతో చేసేవాడిని. ఒకప్పుడు నా యొక్క ఆలోచనతో ఈ మొక్క ఇలా కాకుండా ఇంత ఎత్తు పెరిగితే బావుంటుంది. ఈ మొక్కకి ఇటువంటి పూలొస్తే బావుంటాయి. నా భావనతోటి దానికి స్థితి చేసేవాడిని. స్థితి చేశాను కాబట్టి అది నిరంతరం ఆ విధంగానే విత్తనం నుంచి మొక్కొస్తుంది, పువ్వులొస్తాయి, కాయలవుతాయి, పండ్లు మళ్ళీ ఆ పండ్లు నిరంతరం దాని యొక్క సైకిల్‌ని కూడా నేను స్థితం చేసి పెట్టేశాను కంప్లీట్‌గా. అది ఎలా జరగాలి ఏంటి అనేది. కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది నిరంతరం. ఈ సృష్టికర్త ఎవరు? ఇది నిరంతరం జరగడానికి చేసింది ఎవరంటే నేనే. సో, ఇలాగ మనలో ఉన్న సృజనాత్మకతను నింపుతూ ప్రతిదాన్ని సృష్టి చేసుకుంటూ వచ్చాము అని చెప్తున్నారు. నాలోని ఉన్న ఆనందము, నాలో ఉన్న సంతోషము, నా యొక్క భావోద్వేగాలన్నింటిని కూడా దాంట్లో పెట్టాను. ఇంత సుందరతలాన్ని ఎవరు సృష్టించారంటారు? మీరే దీన్ని సృష్టించారు. ఈ మహాదివ్య ప్రజ్ఞ మీరే. ఓ సాధన ఫలితంగా మీలో ఆ ప్రజ్ఞ ఏర్పడింది కాదు. స్వతసిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీ స్వంతం. అదే మీరు. అంటే ఏదో సాధన చేస్తేనో, ఏదో చేస్తేనో ఈ క్రియేటివిటీ క్రియేషన్ చేయడము, స్థితి చేయడము నాలో ఏదో ద్వారా రాలేదు. సహజ సిద్ధంగానే నాలో ఉన్నాయి. అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? స్వతసిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీ స్వంతం. అదే మీరు. మిమ్మల్ని అపరిమితులుగా చేసే విద్యను నేర్పడం కోసమే నేను ఇక్కడ ఇప్పుడు ఉన్నాను. మిమ్మల్ని అపరిమితులుగా అంటే పరిమితత్వాల నుంచి పూర్తిగా అపరిమితమైన స్థితికి ఇన్ఫినైట్ స్టేట్, లిమిట్‌లెస్ స్టేట్. సో, వాటికి రావడానికే నేనిక్కడ ఉన్నాను. మీ యోగ్యత విలువల గురించి ముందుగా బోధిస్తాను. మీ దివ్యత్వాన్ని గ్రహించడానికి, మీ మహాప్రజ్ఞను, మీ మహాశక్తిని గుర్తించడానికి, మీ వారసత్వాన్ని గురించిన జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యం. మహాశక్తివంతమైన కాంతిపుంజంగా ఆవిర్భవించిన మీరు ఓ అర్థం కాని ప్రశ్నలాగా ఇప్పటి మానవ స్థితి వరకు ఎలా ఎదుగుతూ వచ్చారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. మీ పవిత్ర గ్రంథం ఇలా అంటుంది. ప్రారంభంలో వాక్యం ఉండేది. అన్నీ అందులోనే ఉండేవి. ఎంత అస్తవ్యస్తమో ఆలోచనే ఉండకపోతే వాక్యం ఎక్కడుంటుంది? ఆలోచనే సర్వస్వానికి మూలము. సర్వస్వ సృష్టికర్త అయి ఉంది. అంటే ఇప్పుడు మనం చూడండి. ఈ బుక్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది.
అంటే ఈ వాక్యమే మొదటని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా తీసుకున్నారంటే బైబిల్‌లో మన వాక్యము అనేది మెయిన్ ఎసెన్స్‌గా తీసుకుంటారు కాబట్టి అది చెప్పారు. మీ పవిత్ర గ్రంథం ఇలా అంటుంది. ప్రారంభంలో వాక్యం ఉండేది. వాక్యం మాత్రమే ఉండేది. అన్నీ అందులోనే ఉండేవి. అంత అస్తవ్యస్తమేమో. ఎంత అస్తవ్యస్తమో, ఎంత కన్‌ఫ్యూజన్‌గా ఉందో. ఆలోచనే ఉండకపోతే అసలు ఆ వాక్యం ఎలా వస్తది? ఈ పుస్తకంలో నేను రాయాలి అంటే, ఏదైనా వాక్యం రాయాలి అంటే, ఒక సెంటెన్స్ ఫార్మ్ చేయాలి అంటే, ముందు నేను ఆలోచన చేయాలి కదా! అదే అంటున్నారు. ఉండకపోతే వాక్యం ఎక్కడుంటుంది? ఆలోచనే సర్వస్వానికి మూలము. సర్వస్వ సృష్టికర్త అయి ఉంది. ఆలోచనే సర్వస్వ సృష్టికర్త అయి ఉంది. ఓకే మాస్టర్స్. సో, ఈరోజు ఇక్కడి వరకు 100 పేజ్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. రేపు కంటిన్యూ చేద్దాము. సృష్టి పరిణామ క్రమము అనేది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎవరికైనా ఏదన్నా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. లేదా ఈ యొక్క సెషన్‌ని ఇక్కడితోటి క్లోజ్ చేద్దాం.